How many minutes does Aditya takes to cover a distance of 400 meters if he runs at the speed of 20 kilometers per hour? ఓకేనా, ఆదిత్య అనేవాడు 400 మీటర్ని 20 కిలోమీటర్ వేగంతో ఎంత కాలంలో కంప్లీట్ చేశారని అడుగుతున్నాడు. ఎంత టైం తీసుకున్నారని. ఆదిత్య 20 కిలోమీటర్స్ పర్ అవర్ 20 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో 400 మీటర్ల దూరాన్ని పోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది అని అడుగుతున్నాడు. ఓకేనా, చూడమ్మా, సింపుల్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. సో స్పీడ్ ఈక్వల్ టు ఎంత? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 400 మీటర్స్. సో స్పీడ్ ఈక్వల్ టు ఎంత? 20 కిలోమీటర్స్ పర్ అవర్స్. 20 కిలోమీటర్స్ పర్ మీటర్ ఫర్ సెకండ్ అంటే 5/18 మీటర్ ఫర్ సెకండ్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? మనం అదే కదా ఫైండ్ అవుట్ చేయమంది. టైమ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్. ఓకేనా, మనకి 3 సందర్భాల్లో మనకి కావాల్సింది ఏదో 2 ఇస్తారు, ఒకటి మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంతే, సింపుల్. ఓకేనా, మన క్యాన్సిల్ అయితే క్యాన్సిల్. సో ఇటువైపు మీటర్ క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ 20s అండ్ 20. ఓకేనా, 4 4s అండ్ నెక్స్ట్ వన్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 4 ఇంటూ ఆల్రెడీ 4 ఉంది. 4 ఇంటూ 18 యువతలకు వస్తే ఇంటూలోకి అయింది. సెకండ్స్ కూడా యువతలకు వస్తే సెకండ్స్ ఇంటూలోకి అనిపింది. అంటే 4 ఇంటూ 18 సెకండ్స్ ఈక్వల్ ఎంతమ్మా? 4 ఇంటూ 18 సెకండ్ 40 + 32 72 సెకండ్స్. 72 సెకండ్స్ అంటే 1 minute to 12 seconds. 1 minute to 12 seconds ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, 1 minute to 12 seconds. సో చాలా సింపుల్ అనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒక పాయింట్, ఏంటిది? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా.